బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. సో మొత్తానికి సుప్రీం ఆదేశాలతో స్పీకర్ ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం మనం చూసాం. సో ప్రస్తుతం వీళ్ళందరిపై చర్యలు ఉండాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ విచారణలో ఏం తేలబోతోంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కాంగ్రెస్లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు, సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్. సో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీరి భవితవ్యం ఏంటనేది ఈరోజు తేలిపోనుంది. ఈరోజు సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరగబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్ తో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. దీనిపైన త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఇదివరకే సుప్రీంకోర్టు కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది. శాసనసభ గడువు ముగిసే వరకు కూడా మీరు వేచి చూస్తారా, మహారాష్ట్ర తరహాలో మీరు వ్యవహరించాలనుకుంటున్నారని స్పీకర్ను ఉద్దేశించి ఈరోజు గత విచారణలో సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే స్పీకర్ అప్రమత్తమై వెంటనే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చారు. సో కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. సో రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో వీరిపైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే పిటిషన్లు 2 దాఖలు చేసింది. ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేశారు, మరొకటి పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేశారు. సో ఈ 2 పిటిషన్లు ఈ రోజు విచారణకు రాబోతున్నాయి. ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దాన్ని బట్టి వీరి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 4 వారాల్లోగా ఈ మొత్తం అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. సో ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన నిర్ణీత సమయాన్ని సుప్రీంకోర్టు నిర్ధారిస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. నిజానికి గతంలో హైకోర్టు విచారణ సందర్భంగా రీజనబుల్ టైంలో దీనిపైన ఒక డెసిషన్ తీసుకోమని హైకోర్టు స్పీకర్ను ఆదేశించింది. కానీ స్పీకర్ దానిపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో స్పీకర్ మరింత కాలయాపన చేయకుండా ఉండేందుకు ఒక నిర్ణీత సమయాన్ని, ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసి ఆ డెడ్ లైన్ లోపల ఈ మొత్తం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ అన్ని కూడా ఈ 10 పిటిషన్ల పైన ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. వీరికి సంబంధించినటువంటి ఇప్పటికే పార్టీ ఫిరాయించిన దానికి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాలన్నీ కూడా వారికి సమర్పించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కోరుతుంది. సో సుప్రీంకోర్టు ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత దిశగా చర్యలుంటాయా, బీఆర్ఎస్ కోరుకుంటున్నట్టు ఉప ఎన్నికలు వస్తాయా లేదా అనేది తేలిపోబోతుంది. అయితే ఇదే అంశంపై పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు సమావేశమై దీన్ని సుప్రీంలోనే తేల్చుకోవాలి, మేము కూడా న్యాయ సలహా తీసుకుంటున్నాం అంటూ గత వారం క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే వెంకటేష్. సో వాళ్ళ వైపు నుంచి కూడా ఏదైనా అభ్యర్థన ఉండబోతుందా సుప్రీం ముందు? ఆ ఇన్ఫర్మేషన్ ఉందా? ఖచ్చితంగా వాళ్ళ తరపునటువంటి కూడా న్యాయవాదులు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. నిన్ననే మనం చూసాం కడియం శ్రీహరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తాను ఉప ఎన్నికలకు రెడీగా ఉన్నాను. సో ఎమ్మెల్యేలందరికీ తెలుసు, ఒకవేళ స్పీకర్ కనుక దీనిపైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వారంతా నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ కండువా కప్పారు. సో ఈ ఒక్క సాక్ష్యంతోనే వారిపైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిన్న కడియం శ్రీహరి ఓపెన్ గా ఆయన ఛాలెంజ్ చేశారు, కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొని తీరుతానని ఆయన స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ ప్రకటన కూడా ఈ రోజు బీఆర్ఎస్ తరపున వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. హరి రైట్. జ్యుడిషియరియా లెజిస్లేటివ్ అనేది గతం చాలా కాలం నుంచి కూడా ఒక డిబేట్ నడుస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? కోర్టు కొంచెం కఠినతరంగానే తన వ్యాఖ్యలు చేయబోతోందా ఈరోజు? ఆ దిశగానే చర్యలు ఉంటాయనుకోవచ్చా వెంకటేష్? ఖచ్చితంగా మనం గతంలో కనుక చూస్తే వీరు ఓపెన్ గా డిఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే గెలిచినటువంటి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఓపెన్ గా వాళ్ళు కండువా కప్పుకున్నారు. సో ఇవన్నీ ఎవిడెన్సెస్ అంతా కూడా కలెక్ట్ చేసి స్పీకర్ కి అందజేశారు, స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. సో యాంటీ డిఫెక్షన్ యాక్ట్ కింద క్లియర్ గా ఎవరైతే డిఫెక్ట్ అవుతారో వారికి సంబంధించినటువంటి పూర్తిగా 2/3 కనుక మెర్జ్ కాకపోతే వారిపైన ఖచ్చితంగా అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. నిజానికి గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాంటి ఫిరాయింపులను బీఆర్ఎస్ కూడా ప్రోత్సహించింది. కానీ ఆ సందర్భంలో కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని పూర్తిగా విలీనం చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ లేదు. కాబట్టి ఈ 10 మంది భవితవ్యం అయితే ఇప్పుడు ప్రస్తుతం గాల్లో దీపంలాగా ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఒక టైం ఫిక్స్ చేసి ఒక 4 వారాల లేకుంటే నెల 2 నెలల టైం ఫిక్స్ చేసి ఈ లోపు మీరు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కనుక ఆదేశిస్తే
ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.